ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 1వ తారీఖు లగాయతూ ఫిబ్రవరి 6వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా 12 రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిస్తే, ఈ వారంలో గురువు మిథున రాశి యందు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే కేతు సింహరాశి యందు సంక్రమణం చేస్తూ ఉన్నారు. అలాగే మకర రాశి యందు రవి కుజులు సంచరిస్తూ ఉన్నారు. కుంభరాశి యందు శుక్రగ్రహం, బుధగ్రహం, రాహుగ్రహం సంచరిస్తూ ఉన్నారు. మీనరాశి యందు శనేశ్వరుడు ఉన్నారు. అలాగే చంద్రుడు ఈ వారంలో కర్కాటక రాశి మొదలు తులారాశి వరకు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా సింహరాశి వారికి సానుకూలమైనటువంటి వాతావరణమే గోచరిస్తూ ఉన్నది. షష్ఠస్థానమందు రవి కుజులు, లాభస్థానమందు గురుడు, అలాగే చంద్రుడి యొక్క స్థితిగతులు అనుకూలించడం వల్ల ఈ రాశి వారికి ఈ వారంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా కలగదు. ప్రత్యేకించి సప్తమ స్థానమందు బుధ, శుక్ర, రాహు గ్రహాల యొక్క యుతి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రవి బలం ప్రధానంగా షష్ఠేర్వౌ సుసౌఖ్యాదిన్ ఎత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. ప్రత్యేకించి కుజుడు కానీ రవి కానీ 6వ స్థానమందు అటు శత్రుబాధను తగ్గిస్తూ ఉంటారు, అటు రుణబాధను తొలగింపజేస్తూ ఉంటారు. అలాగే ఆరోగ్య సమస్యల్ని సైతం అధిగమించగలిగి, ఏదైనా చిన్నగా అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ అష్టమ శనేశ్వరుని యొక్క స్థితి వల్ల ఆ రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే పలానా 5 రోజులు పడుతూ ఉంటే మీరు 2 రోజుల్లో రికవరీ అవ్వగలుగుతారు. కాబట్టి ఆ రికవరీ రేటుని ఈ 2 గ్రహాలు ఇస్తాయి. ఎందుకంటే పై ఉన్నటువంటి గ్రహం అష్టమమందు ఉన్నటువంటి శనేశ్వరుడు అపమృత్యురు భయప్రాప్తి అన్నారు. అంటే ఏమీ లేకపోయినా ఏదో అయిపోతుందేమో, ఇంకోటి ఏమైనా జరిగిపోతుందేమో అనేటువంటి నెగిటివిటీ, ఆ ఆలోచనలే మానసికంగా ఎక్కువ ఇబ్బంది పెడతాయి. మరి అటువంటి వాటి నుండి మిమ్మల్ని రక్షించేటువంటి గ్రహాలు ఈ రవి కుజులు. అటు రవి కుజుల యొక్క బలం ప్రధానంగా, గురుని యొక్క బలం ప్రధానంగా ఆర్థికంగా ఏ విధమైనటువంటి ఇబ్బందిని రానివ్వదు. అయితే ఈ వారంలో ప్రధానంగా సప్తమంలో కేంద్రీకృతమైనటువంటి గ్రహస్థితి వల్లను కొన్ని సందర్భాల్లో దూరత్ర ప్రయాణం చేయవలసి రావడం, దేశాంతరవాసం చేయవలసి రావడం, లేదా దేశాంతరాల్లో ఇప్పటికే అంటే స్వదేశాల్లో పుట్టి వేరే దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి స్థాన మార్పు, ఉద్యోగ మార్పు, ఇటువంటి వాటికి అవకాశం ఈ వారంలో కనబడుతూ ఉన్నది. అంతేగాక దూర విద్య ఎవరైతే అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదువుతూ ఉన్నటువంటి వాళ్ళు, లేదా లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వాళ్ళు, వీరిపైన ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతుంది. ఏదో ఒక చిన్న అవాంతరాన్ని కలగజేస్తుంది. ఇటువంటి వాటిని అధిగమించగలగడం ప్రధానమైనటువంటి సూచన. అలాగే ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులు మరలా జీవిత భాగస్వామి పైన ఎక్కువగా ఇంపాక్ట్ని చూపెడుతూ ఉంటాయి. వారి తాలూకు మానసిక స్థితిగతులు, వారి తాలూకు ఆరోగ్య పరిస్థితులు ఇవి ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటాయి. అందుకని వారితోటి మీకు ఉండేటువంటి రిలేషన్షిప్ పైన కూడా ఈ ప్రభావం పడుతూ ఉంటుంది. అలాగే ఎక్కువగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారికి ఈ గ్రహస్థితి కొంత ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. వారు జాగ్రత్తగా ఉండాలి. అంతేగాక ఈ గ్రహస్థితి ప్రత్యేకించి మిమ్మల్ని ఆర్థికంగా ఒక మెట్టెక్కించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ గ్రహస్థితి బాగున్నది, మీ సొంత ప్రయత్నం ఉండాలి. ప్రయత్నం ఉంటే మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ రాశివారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అష్టమ శని దోష నివారణ కోసమై ఎక్కువగా రుద్ర కవచాన్ని కానీ, అలాగే పరమేశ్వరుడి యొక్క అష్టోత్తర శతనామావళిని కానీ పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కన్యారాశి. సింహరాశి వారికి సానుకూలమైనటువంటి వాతావరణమే గోచరిస్తూ ఉన్నది. షష్ఠస్థానమందు రవి కుజులు, లాభస్థానమందు గురుడు, అలాగే చంద్రుడి యొక్క స్థితిగతులు అనుకూలించడం వల్ల ఈ రాశి వారికి ఈ వారంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా కలగదు. ప్రత్యేకించి సప్తమ స్థానమందు బుధ, శుక్ర, రాహు గ్రహాల యొక్క యుతి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రవి బలం ప్రధానంగా షష్ఠేర్వౌ సుసౌఖ్యాదిన్ ఎత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. ప్రత్యేకించి కుజుడు కానీ రవి కానీ 6వ స్థానమందు అటు శత్రుబాధను తగ్గిస్తూ ఉంటారు, అటు రుణబాధను తొలగింపజేస్తూ ఉంటారు. అలాగే
ఆరోగ్య సమస్యల్ని సైతం అధిగమించగలిగి ఏదైనా చిన్నగా అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ అష్టమ శనేశ్వరుని యొక్క స్థితి వల్ల ఆ రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే పలానా 5 రోజులు పడుతూ ఉంటే మీరు 2 రోజుల్లో రికవరీ అవ్వగలుగుతారు. కాబట్టి ఆ రికవరీ రేటుని ఈ 2 గ్రహాలు ఇస్తాయి. ఎందుకంటే పై ఉన్నటువంటి గ్రహం అష్టమ ముందు ఉన్నటువంటి శనేశ్వరుడు అపమృత్యురు భయప్రాప్తి అన్నారు. అంటే ఏమీ లేకపోయినా ఏదో అయిపోతుందేమో, ఇంకోటి ఏమైనా జరిగిపోతుందేమో అనేటువంటి నెగిటివిటీ, ఆ ఆలోచనలే మానసికంగా ఎక్కువ ఇబ్బంది పెడతాయి. మరి అటువంటి వాటి నుండి మిమ్మల్ని రక్షించేటువంటి గ్రహాలు ఈ రవి కుజులు. అటు రవి కుజుల యొక్క బలం ప్రధానంగా, గురుని యొక్క బలం ప్రధానంగా ఆర్థికంగా ఏ విధమైనటువంటి ఇబ్బందిని రానివ్వదు. అయితే ఈ వారంలో ప్రధానంగా సప్తమంలో కేంద్రీకృతమైనటువంటి గ్రహస్థితి వల్లను కొన్ని సందర్భాల్లో దూరత్ర ప్రయాణం చేయవలసి రావడం, దేశాంతరవాసం చేయవలసి రావడం, లేదా దేశాంతరాల్లో ఇప్పటికే అంటే స్వదేశాల్లో పుట్టి వేరే దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి స్థాన మార్పు, ఉద్యోగ మార్పు ఇటువంటి వాటికి అవకాశం ఈ వారంలో కనబడుతూ ఉన్నది. అంతేగాక దూర విద్య ఎవరైతే అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదువుతూ ఉన్నటువంటి వాళ్ళు లేదా లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వాళ్ళు వీరిపైన ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతుంది. ఏదో ఒక చిన్న అవాంతరాన్ని కలగజేస్తుంది. ఇటువంటి వాటిని అధిగమించగలగడం ప్రధానమైనటువంటి సూచన. అలాగే ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులు మరలా జీవిత భాగస్వామి పైన ఎక్కువగా ఇంపాక్ట్ని చూపెడుతూ ఉంటాయి. వారి తాలూకు మానసిక స్థితిగతులు, వారి తాలూకు ఆరోగ్య పరిస్థితులు ఇవి ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటాయి. అందుకని వారితోటి మీకు ఉండేటువంటి రిలేషన్షిప్ పైన కూడా ఈ ప్రభావం పడుతూ ఉంటుంది. అలాగే ఎక్కువగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారికి ఈ గ్రహస్థితి కొంత ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. వారు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాక సింహరాశి వారికి సానుకూలమైనటువంటి వాతావరణమే గోచరిస్తూ ఉన్నది. షష్ఠస్థానమందు రవి కుజులు, లాభస్థానమందు గురుడు, అలాగే చంద్రుడి యొక్క స్థితిగతులు అనుకూలించడం వల్ల ఈ రాశి వారికి ఈ వారంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా కలగదు. ప్రత్యేకించి సప్తమ స్థానమందు బుధ, శుక్ర, రాహు గ్రహాల యొక్క యుతి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రవి బలం ప్రధానంగా షష్ఠేర్వౌ సుసౌఖ్యాదిన్ ఎత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. ప్రత్యేకించి కుజుడు కానీ రవి కానీ 6వ స్థానమందు అటు శత్రుబాధను తగ్గిస్తూ ఉంటారు, అటు రుణబాధను తొలగింపజేస్తూ ఉంటారు. అలాగే ఆరోగ్య సమస్యల్ని సైతం అధిగమించగలిగి ఏదైనా చిన్నగా అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ అష్టమ శనేశ్వరుని యొక్క స్థితి వల్ల ఆ రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే పలానా 5 రోజులు పడుతూ ఉంటే మీరు 2 రోజుల్లో రికవరీ అవ్వగలుగుతారు. కాబట్టి ఆ రికవరీ రేటుని ఈ 2 గ్రహాలు ఇస్తాయి. ఎందుకంటే పై ఉన్నటువంటి గ్రహం అష్టమ ముందు ఉన్నటువంటి శనేశ్వరుడు అపమృత్యురు భయప్రాప్తి అన్నారు. అంటే ఏమీ లేకపోయినా ఏదో అయిపోతుందేమో, ఇంకోటి ఏమైనా జరిగిపోతుందేమో అనేటువంటి నెగిటివిటీ, ఆ ఆలోచనలే మానసికంగా ఎక్కువ ఇబ్బంది పెడతాయి. మరి అటువంటి వాటి నుండి మిమ్మల్ని రక్షించేటువంటి గ్రహాలు ఈ రవి కుజులు. అటు రవి కుజుల యొక్క బలం ప్రధానంగా, గురుని యొక్క బలం ప్రధానంగా ఆర్థికంగా ఏ విధమైనటువంటి ఇబ్బందిని రానివ్వదు. అయితే ఈ వారంలో ప్రధానంగా సప్తమంలో కేంద్రీకృతమైనటువంటి గ్రహస్థితి వల్లను కొన్ని సందర్భాల్లో దూరత్ర ప్రయాణం చేయవలసి రావడం, దేశాంతరవాసం చేయవలసి రావడం, లేదా దేశాంతరాల్లో ఇప్పటికే అంటే స్వదేశాల్లో పుట్టి వేరే దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి స్థాన మార్పు, ఉద్యోగ మార్పు ఇటువంటి వాటికి అవకాశం ఈ వారంలో కనబడుతూ ఉన్నది. అంతేగాక దూర విద్య ఎవరైతే అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదువుతూ ఉన్నటువంటి వాళ్ళు లేదా లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వాళ్ళు వీరిపైన ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతుంది. ఏదో ఒక చిన్న అవాంతరాన్ని కలగజేస్తుంది. ఇటువంటి వాటిని అధిగమించగలగడం ప్రధానమైనటువంటి సూచన. అలాగే ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులు మరలా జీవిత భాగస్వామి పైన ఎక్కువగా ఇంపాక్ట్ని చూపెడుతూ ఉంటాయి. వారి తాలూకు మానసిక స్థితిగతులు, వారి తాలూకు ఆరోగ్య పరిస్థితులు ఇవి ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటాయి. అందుకని వారితోటి మీకు ఉండేటువంటి రిలేషన్షిప్ పైన కూడా ఈ ప్రభావం పడుతూ ఉంటుంది. అలాగే ఎక్కువగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారికి ఈ గ్రహస్థితి కొంత ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. వారు జాగ్రత్తగా ఉండాలి. అంతేగాక ఈ గ్రహస్థితి ప్రత్యేకించి మిమ్మల్ని ఆర్థికంగా ఒక మెట్టెక్కించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ గ్రహస్థితి బాగున్నది, మీ సొంత ప్రయత్నం ఉండాలి. ప్రయత్నం ఉంటే మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ రాశివారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అష్టమ శని దోష నివారణ కోసమై ఎక్కువగా రుద్ర కవచాన్ని కానీ అలాగే పరమేశ్వరుడి యొక్క అష్టోత్తర శతనామావళిని కానీ పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కన్యారాశి.